నేను పెట్టాను. అతను డబ్బులు అడిగినప్పుడు ఆస్క్ త్రూ కోర్ట్ అని పెట్టాను. సో నౌ ఇట్ ఈస్ ఓవర్. ఆయన నన్ను ఏం హరాస్ చేస్తున్నాడో ఏంటో ఓవర్. ఇప్పుడు నేను సుభాష్తోనే ఉన్నాను అనడానికి మీకు ఇది ఒక ప్రూఫ్. ఇది రీసెంట్ గా బాబుకి ఒక ఫోటో షూట్ చేయించాం మేము. ఇది బేబీ ఫోటో షూట్ చేయిస్తాం కదా అది. అండ్ ఇంకా బర్త్డే పార్టీ అండ్ మా అత్తమ్మ వాళ్ళు అందరం కలిసి బేబీకి నేమ్ సెరమనీ తర్వాత ఫుడ్ ఫీడింగ్ అన్ని చేసినాము. అది ఓకే, అది నేను చూపిస్తాను. మేమిద్దరము కోర్టులో ఫైల్ చేస్తున్నాం కదా, ఇదిగోండి మ్యూచువల్ డైవర్స్ ఫైల్ చేసిన కాపీ. మా అడ్వకేట్ గారు సతీష్ కుమార్ గారు విశాఖపట్నంలో ఉంటారు. ఆయన మీరు కావాలంటే మీరు ఆయనతో కూడా మాట్లాడవచ్చు. వెదర్ వి ఫైల్ అర్ నాట్. అండ్ నంబరింగ్ కూడా ఇంకా నంబర్ కూడా చెప్తాను నేను మీకు కావాలి అంటే. దిస్ ఇస్ సార్ ఏప్రిల్లో సార్, ఏప్రిల్లో ఫైల్ చేశాము. ఇయర్ 2024 ఏప్రిల్లో మ్యూచువల్ డైవర్స్. ఫర్ మ్యూచువల్ డైవర్స్ కూడా ఆయన 1 year నన్ను డిమాండ్ చేశాడు. నా దగ్గర అంత లేవని కూడా చెప్తున్నాను. నా దగ్గర నుంచి ప్రామిసరీ నోట్ కూడా రాయించుకున్నాడు. 2 years కదా సార్ ప్రామిసరీ నోట్ ఫేస్ వాల్యూ 2 years. మీకు తెలిసిందే 50 lakhs rupees. విడాకుల ముందు మేము అడ్వకేట్ దగ్గర ఫైల్ చేసాము. అప్పుడు ఒక MOU రాసుకున్నాం. ఈ MOUలో క్లియర్ గా నా దగ్గర సైన్ తీసుకున్నాడు. బేబీ నా బేబీ కాదు, నువ్వు సెకండ్ పార్టీ అంటే ఎవరైతే వేరే పార్టీతో నువ్వు బేబీని కన్నావో అని రాయించుకున్నాడు. నేను రాశాను, ఎందుకంటే నేను తప్పు చేయలేదు కాబట్టి నేను ఒప్పుకొని నిజం రాశాను ఇందులో. తర్వాత కార్ గురించి మాట్లాడాడు. కార్ కూడా అట్ ద టైమ్ ఆఫ్ ఆర్డర్ డిగ్రీ అప్పుడు నేను ఇస్తానని చెప్పాను, అది కూడా రాశాడు. తర్వాత పిల్లల జ్యుడిషియల్ కస్టడీ గురించి రాశాడు. ఒక పాప నేను చూసుకునేలాగా ఫైనాన్షియల్ అసిస్టెన్స్. కానీ ఇద్దరు కవల పిల్లలు కాబట్టి విడగొట్టలేను కాబట్టి ఇద్దరిని ఒక చోట పెట్టాలి. నా డిమాండ్ అదే ఉంది ఆయన దగ్గర. నేను డిమాండ్ చేసిందల్లా పిల్లల కోసమే, ఒకటి వాళ్ళిద్దరు కూడా ఒకే చోట ఉండాలని డిమాండ్ చేశాను. ఇక్కడ రాశారు, therefore the total listed above points has to be fulfilled by the said two parties. ఈ రెండిటి వల్ల నువ్వు మ్యూచువల్ డైవర్స్ కి నేను వస్తున్నాను, మనం మ్యారేజ్ డిజాల్వ్ చేస్తున్నాము, నువ్వు నీ ఇష్టం వచ్చిన లైఫ్ లో నువ్వు నేను రాశాను, నీ పర్సనల్ లైఫ్ ని నువ్వు చూసుకొని ఆయన రాశారు. ఇంకా నేను ఏం చేశాను మీరు ఒకసారి చెప్పాలి. ఎందుకంటే సార్ చేశాను నేను మదన్ మోహన్ పైన ఇది కాదు సార్, ఇక్కడ ఉన్నాయి. ఇందులో నేను ఇంకొకరి భార్య అని తెలిసిన తర్వాత, ఇంకొక బిడ్డకి తల్లి అని తెలిసిన తర్వాత కూడా అతను విజయవాడకు వచ్చినప్పుడు నన్ను హోటల్కి రా నాతో సెక్స్ పార్టిసిపేట్ చేయి, అది కూడా ఉంది. నేను నా డిపార్ట్మెంట్కి వెళ్ళొచ్చిన తర్వాత వెళ్ళాను, పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. నన్ను మెంటల్గా హరాస్ చేస్తున్నారు అని చెప్పాను. ఇంత మొత్తంలో ఇదంతా స్టోరీ నేను కోర్టు ద్వారా వెళ్ళుండొచ్చు. నన్ను ఎందుకంటే నేను కూడా ఒక లీగల్గా ఒక అడ్వకేట్ని, నా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ BA LLB. సో అందు గురించి నేను ఎందుకు అతని మీద క్రిమినల్ కేసు ఎప్పుడు ఫైల్ చేయలేదంటే, నాకు ఆల్రెడీ విడాకుల పత్రం రాసిచ్చేసినాడు. ఎందుకు రాసిచ్చేసినాడంటే సెక్షన్ 498 ఇట్స్ క్రిమినల్ అఫెన్స్ ఫర్ మ్యాట్రిమోనియల్ ఇష్యూస్ లో మీకు అందరికీ కూడా తెలిసింది. అది కనుక ఒకసారి ఫైల్ అయిపోతే ఎట్టి పరిస్థితుల్లో పాస్పోర్ట్ రాదు, ఎట్టి పరిస్థితుల్లో వీసా కూడా రాదు. కాబట్టి ఆయన ముందుకు వచ్చి ఆయననే రాసిచ్చినాడు. ఎందుకంటే ఆయన అమెరికా పోవాలి కాబట్టి. ఈ అమెరికా పోయింది కూడా ట్రూగా ఇల్లీగల్. అది నేను కంపల్సరీ సెంట్రల్ గవర్నమెంట్ కి నేను కూడా లెటర్ పెడతాను. ఎలా పోయినారు, ఇండియన్ గవర్నమెంట్ ఒక మనిషి మీద 2 కోట్లు పెడుతుంది ఇన్వెస్ట్మెంట్ పెట్టి చదివించి పంపిస్తుంది. పోయి చదువుకొని వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఇక్కడ వచ్చి ఆ 2 నెలలు ఉద్యోగం చేయాలి. అది ఓన్లీ బిలో పవర్టీ లైన్కి, మనలాగా గవర్నమెంట్ ఉద్యోగాలు చేసే వాళ్ళకి కాదు. నన్ను ఇంత హరాస్మెంట్ చేస్తున్నాడు, మెంటల్ హరాస్మెంట్, ఫిజికల్ హరాస్మెంట్ అడుగుతాను. నన్ను కొట్టి నా ఒళ్ళు బొద్దు పడిపోయింది అతను చేసిన హాస్టల్కి. నేను ఇంకా లా చదువుతాను అప్పటికే. కడుపుతున్నప్పుడు కూడా కొట్టాడు. ఇంకేంటి నేను అతనితో ఎందుకుంటాను? కడుపుతున్నప్పుడే చెప్పినా నేను మా వాళ్ళందరికీ, నేను ఉండనంటే ఉండను, మీకోసము పిల్లలు ఉండే వరకు నా బాధ్యత కాబట్టి నేను ఉంటాను. ఎందుకంటే
ఇంత పొట్టండి, ఇంత పొట్ట కవల పిల్లలంటే. నా స్ట్రెచ్ మార్క్స్ ఇక్కడ వరకు ఉంటాయి, తెలుసా మీకు? అరే ఎట్లా మాట్లాడతారండి అసలు? ఎలా ఇది సాధ్యం? విజయసాయి సార్ ఎంత పెద్ద మనిషి ఆయన. అరే ఆయన వయసుకి నా వయసుకైనా తేడా లేదా కనీసం? మహాన్యూస్ అన్నిసార్లు ఆయన పేరు పెట్టి రాస్తా ఉన్నారు. అసలు నేను ఇక్కడే ఉన్నా, లోకల్లోనే ఉన్నా. సస్పెన్షన్ ఆర్డర్ లో క్లియర్ గా మెన్షన్ చేసి ఉన్నారు ఎక్కడ పోకూడదని. నేను కమిషనర్ కి మెసేజ్ పెట్టినా, సార్ బిడ్డల్ని చూసుకునే దానికి పోవాలి సార్ అనేసి నేను మెసేజ్ పెట్టిపోతా. అరగంట పర్మిషన్ అయినా సార్ కి మెసేజ్ పెడతాను. నేను సస్పెన్షన్ లో కూడా నేను సార్ కి పర్మిషన్ అడిగిన మెసేజ్ పెడతా. అన్నిసార్లు అలా ఒక పెద్ద ఆయన గురించి రాస్తా ఉన్నారు కదా మీరు. రాసేటప్పుడన్నా కనీసం వయసు గుర్తు రాలేదా మీకు? అరే నేను మాట్లాడితే తప్ప ఇంకెవరితో మాట్లాడాలి మేము? ఓన్లీ లేడీ ఆఫీసర్స్ తోనే మాట్లాడేది ఒక రూల్ పెట్టండి. గవర్నమెంట్ ఆఫీసర్స్ అసలు మాట్లాడకూడదని కాన్స్టిట్యూషన్ లోనే అమెండ్ చేయండి. పోనీ ఒక గవర్నమెంట్ ఆఫీసర్ మాట్లాడకూడదు. ఎంతసేపు మదన్ మోహన్ చెప్పాడు బాగుంది, ఎందుకంటే ముందు వెళ్ళాలి అన్నాడు. ఎక్స్ వై జెడ్ ఇంతమందితో అంతా ఉన్నాడే. నేను అలా ఎలా నేను మనిషినండి, ఉండండి. ఇష్టపూర్వకంగా నేను ఒక మనిషితో ట్రావెల్ చేసే హక్కు నాకుంది. నా ప్రైవసీ రైట్స్ అన్ని మీరు తీసుకుపోయి ఈరోజు పరిచేసుకున్నారు ఇష్టం వచ్చినట్లుగా. నేను చావాలా? నేను నా చావుకి కారణం ఎవరైతే ఎలిగేషన్స్ వేశారో వాళ్ళే అవుతారు. నా బిడ్డలకి వాళ్ళే రెస్పాన్సిబుల్ అవుతారు. ఎందుకంటే బ్రతకడం ఇంకా తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు, ఫ్రెండ్స్. జాబ్లో చాలా అంటే చాలా చామింగ్గా పనిచేసేదాన్ని. అందరూ ఎంప్లాయీస్ కూడా నేను వెళ్తున్నానన్నా కూడా ఏ రికార్డ్ చూస్తుందో ఏంటో అనే భయంతో ఉండేవాళ్ళు. ఇప్పుడు ఇంకే ఆఫీసర్స్ ముందు వర్క్ చేయాలి? నేను ఉద్యోగం కూడా వదిలేసి వెళ్ళిపోవాలి. గవర్నమెంట్ ఉండదు, ఏ గవర్నమెంట్ అన్నా రానియండి, గవర్నమెంట్ ఆఫీసర్కి సంబంధం ఉండదు. ఇప్పుడు మళ్ళీ రీఇన్స్టేట్ చేస్తారు. మళ్ళీ నేను ఒక దగ్గరికి ఆఫీసర్గా పోవాలి. అక్కడ లోకల్ పర్సన్స్ చెప్పింది చేయాలి కదా. లేదు నేను మీకు చెయ్యను అని అంటామా మేము? నేను రిక్రూట్ బై ద గవర్నమెంట్గా, అంతేగాని పొలిటికల్ పార్టీస్తో కాదు. అరే నేను ఒక బ్యాక్లాగ్ వేకెన్సీ వచ్చాను, కష్టపడి అంతో ఇంతో నేను కూడా చదువుకునే ఉద్యోగానికి వచ్చాను. ఎంతసేపు ఆంధ్రజ్యోతి పేపర్లో రాసింది 5 రోజులు రాశాడండి వరుస పెట్టి. నన్ను అడగండి, నేను ఈరోజు వచ్చాను కదా, ఎన్ని కోట్లు సంపాదించాను అడగండి. ఇంతమంది మీడియా ఉన్నారు, ఇది న్యాయంగా అనిపిస్తుందా మీకు? ఒక ఆడదాన్ని ఇంతగానో వేధిస్తా ఉన్నారు. అరే మీకు వరుస లేదు, ఏజ్ లేదు, ఎవరితో పడితే వాడితో అని మాట్లాడుతున్నా కూడా ఒక్కరు ఖండించలేదు అంటే మీరు? నేను అడుగుతున్నా, ఇంతమంది అబ్బాయిని ఇదే మీ ఇంట్లో ఆడబిడ్డకి ఎవరికో జరిగితే ఊరుకుంటారా? అది ఓకే. ఈ భర్త పెట్టిన లెటర్ కంప్లైంట్ ఆధారంగానే వార్త చేశారు. అవునండి. ఇందులో మీడియా వాళ్ళు సొంతగా మదన్ మోహన్ గారిని మీడియా వాళ్ళు పరిచయం కాదు, మీ గురించి కూడా ఎవరికి తెలియాలి విషయం లేదు. సో ఇందులో మీడియా చేసిన తప్పు ఏంటంటే ఆయన కంప్లైంట్ పెట్టాడు గవర్నర్ కమిషనర్ గారికి. ఆయన కంటెంట్ ని చెప్తే ఎలా తప్పుతుంది? ఇప్పుడు మీరు చేశారంటే వచ్చాడు అంటున్నారు, మీరు కరెక్టే, ఓకే చెప్పుకోవచ్చు ఇష్టం. కానీ ఇందులో మీడియా తప్పు ఏంటండి? ఇందులో మీడియా ఏం వక్రీకరించింది? అందులో వక్రీకరించింది ఏమన్నా విషయం చెప్పండి. నేను మాట్లాడతాను. నేను ఇక్కడ లోకల్లోనే ఉన్నాను. ఒక ఎలిగేషన్ వచ్చినప్పుడు మీకు మినిమంలో రైట్ ఉంటుంది. అరే ఒకసారి మాట్లాడదాము, ఒక గవర్నమెంట్ ఆఫీసర్ కదా, ఒక లేడీ కదా. మీడియా, వీ హ్యావ్ ఏ జ్యుడిషియరీ సార్. అండ్ ఇండియన్ గవర్నమెంట్ కానీ ఎనీ గవర్నమెంట్, ఎనీ స్టేట్, ఎనీ కంట్రీకి ఒక జ్యుడిషియరీ సిస్టమ్ ఉంది. ఆ జ్యుడిషియరీ సిస్టంలో ట్రయల్ అనేది జరుగుతుంది. పోలీస్ సిస్టమ్ ఉంది, పోలీస్ సిస్టంలో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇక్కడ ఇన్వెస్టిగేషన్ అంతా నాకు ఈ రోజు ఎవరైతే ఎలిగేషన్స్ చేశారో వాళ్ళ మీదే. ఎలిగేషన్ లా చూపించలేదు మీరు, కామా చూపించడం వేరు, ఫుల్ స్టాప్ చూపించడం వేరు.